ఆస్టోపొరిటిక్ పెయిన్స్ అంటాం, లేకపోతే చిన్న చిన్న వాటికి కూడా ఫ్రాక్చర్స్ అవడం. ఇవి మనం వృద్ధుల్లో కామన్గా బోన్ సమస్యలతో పాటు మనకు బాడీలో ప్రతి బోన్కి ఇలాంటి టెండన్స్ ఉంటాయి గట్టిగా, ఇలాంటి లిగమెంట్స్ ఉంటాయి. ఇవి ఉండటం వలన మన జాయింట్స్ మెయింటైన్ అవుతాయి, మన బాడీలో బలం మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే వృద్ధులలో ఈ కండరాల వీక్నెస్ అయినప్పుడు తద్వారా వీక్గా కండరాల ఎముకలు అతుక్కొని ఉంటాయి, ఇవి విరిగిపోవడం జారిపోవడం జరుగుతుంది. టెండన్స్ కూడా వీక్ అయిపోయి ఇవి తెగిపోవడం జరుగుతుంది. అప్పుడు దాని తగ్గట్టుగా మనం ఆపరేషన్ చేసి దాన్ని సరి చేయాల్సి ఉంటుంది. ఒకటి బోన్స్, రెండోది టెండన్స్, మూడోది మజిల్స్, నాలుగోది లిగమెంట్స్. ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మనం ఏవైతే ట్యూమర్స్ ఉంటాయి, అంటే గడ్డలు, పెద్ద వయసులో వచ్చే ట్యూమర్స్, అవి బినైన్ క్యాన్సర్ అవ్వచ్చు, క్యాన్సర్ కానివి కూడా అవ్వచ్చు. క్యాన్సర్ కాని వాటిని బినైన్ అంటాము, క్యాన్సర్ ఉన్న వాటిని మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాం. అట్లాంటి ట్యూమర్స్ కూడా పెద్ద వయసులో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రాబ్లమ్స్, బోన్ ప్రాబ్లమ్స్, కండరాల ప్రాబ్లమ్స్, లిగమెంట్ ప్రాబ్లమ్స్, టెండన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం గుర్తించి సరైన పద్ధతిలో మనం ట్రీట్ చేయగలిగితే వృద్ధులలో ఈ సమస్యను కామన్గా ఆస్టోపోరోసిస్ అనే వ్యాధిని మనం పెద్దవాళ్ళలో చూస్తాం. కాబట్టి వాళ్ళని రోజు ప్రొద్దున ఒక హాఫ్ అన్ అవర్ బట్టలు తక్కువ ఉండి ఎండలో కూర్చోబెట్టి సూర్యరశ్మి ద్వారా, సూర్యకిరణాల ద్వారా మనం బాడీలో విటమిన్ డి డెవలప్ అయ్యే విధంగా కొలోకాల్సిఫెరాల్